నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి ఓజీ ఎప్పుడెప్పుడు అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక సంచలన వార్త అయితే బయటకు వచ్చింది. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఓజీ షూటింగ్ ఎప్పుడు అనుకుంటూ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా హరిహర వీరమల్లు, ఈ రెండింటికైతే ఒక కొలిక్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు షూటింగ్ పార్ట్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఓజీ షూటింగ్ కూడా ముంబై దాకా షెడ్యూల్ వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి దీని గురించి మీ దగ్గర ఉన్న క్రేజీ అప్డేట్ ఏంటి? అంటే మొత్తానికి నా దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే, సినిమా చేసేద్దాం, పూర్తి చేద్దామని సంకల్పించుకున్నారు స్టార్ పవన్ కళ్యాణ్. ఏ సినిమా ఆగకూడదు, కమిటీ సినిమాల ముందు పూర్తి చేద్దామని సంకల్పించుకుని మొన్న ఆ సినిమాని వీరమల్లు సినిమాని పూర్తి చేయడం జరిగింది. ఇక ఆయన పార్టీకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పార్టీకి సంబంధించి వీరమల్లు డేట్ కూడా జూన్లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. దాదాపు ఆ డేట్కి కన్ఫామ్గా వీరమల్లు వచ్చేస్తుందని అర్థమవుతుంది. ఇక ఓజీ సినిమా, ఇప్పుడు మా సినిమా ఎప్పుడైనా దానయ్య గారు లాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, రత్న గారేమో బయట పడిపోతాడు, మేము అట్టాగా ఉండిపోతున్నాము. డైరెక్టర్ సుజిత్ కూడా వేరే సినిమాలు చేసుకోవాలి, కాబట్టి ఈ సినిమా కూడా మీరు ప్లాన్ చేసుకోండి, నేను పూర్తి చేస్తానని ఆయన హామీ ఇవ్వటం. కానీ దాంతో నేను వాళ్ళు హడావుడిగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారనే సమాచారం అయితే ఉంది. మొదట ఏమనుకున్నారంటే మంగళగిరి దగ్గరే సెట్ చేసుకుని అక్కడే కంప్లీట్ చేద్దాం అనుకున్నారట. కాదు, ఇప్పుడు బాంబేలో అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ చేద్దామని, దీంతో నేను వస్తాను బాంబే అని చెప్పి అన్నారంట ఆయన. అది యూనిట్ మాత్రం చిత్ర యూనిట్ ఆ సన్నాహాల్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే గతంలో సుజిత్ డైరెక్షన్ వచ్చినటువంటి ఒక సాహో కొంత నిరాశపరిచింది అనుకోవాలి. కానీ ఎందుకని పవన్ కళ్యాణ్తో రాబోతున్నటువంటి ఒక రెండో సినిమా అనేది ఏదైతే ఉందో ఓజీ, సో ఓజీ మీద ఇంత క్రేజ్ ఎందుకంటే ఏం చెప్తారు? అది పవర్ స్టార్ సినిమా కావడం ఒకటి, పైగా ఆయన గ్యాంగ్స్టర్ పాత్ర పోషించడం ఒకటి. గ్యాంగ్స్టర్గా ఇది మొదటి సినిమా కాదు, గతంలో పంజాబ్ ఉంది, బాలు సినిమా కూడా గని అనే పాత్ర ఉంది కదా, ఆ పాత్ర అలాంటి పాత్రే. ఇక ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్ర కాబట్టి ఈ సినిమా మీద కొంత క్రేజ్ రావడానికి ఆ పాత్ర కూడా మాస్ పాత్ర కాబట్టి అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు విలన్ను హీరో ఢీకొనే సన్నివేశాలే బాంబే చిత్రీకరిస్తున్నారని సమాచారం. విలన్ పాత్ర ద్వారా ఇమ్రాన్ హష్మి విలన్గా చేస్తున్నాడు. అంటే బాలీవుడ్ అప్పుడు హీరోలు అందరూ కూడా విలన్గా మారిపోతున్నారు కాబట్టి అందులో భాగంగానే ఇమ్రాన్ హష్మిని తీసుకున్నారు. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్. ఈ షెడ్యూల్లో దాదాపు మ్యాక్సిమం కంప్లీట్ చేద్దాం, ఒక జూన్ కల్లా పవర్ స్టార్ పాల్గొనే సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అనేది సమాచారం. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు అటు రాజమౌళి గారి తండ్రి అయినటువంటి ఒక విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, లేదా సినీ యూనిట్ మొత్తం కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అకీరానందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని చెప్పి అయితే కొంత ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే వీటన్నిటికి కూడా చెక్ పెడుతూ సుజిత్ ఈ యొక్క సినిమాలో ఓజీ సినిమాలో ఒక గెస్ట్ క్యారెక్టర్ కూడా ఇవ్వబోతున్నారు. సో ఒక మంచి హైప్ రాబోతుందని చెప్పేసి అయితే కొంత వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? అకీరానందన్కి గెస్ట్ పాత్ర ద్వారా పరిచయం చేస్తారని నేను అనుకోవట్లా. కాకపోతే కెమెరా ఫీర్ అని పోగొట్టడానికి ఏదన్నా ఒక పాత్ర ఇచ్చి ఓజీకి ఏమైనా సీక్వెల్ చేసే ఆలోచన ఉంటే, ఇప్పుడు ఈయన గ్యాంగ్స్టర్ పాత్రే కాబట్టి గ్యాంగ్స్టర్ వారసుడిగా అట్లా ఒక లీడ్ ఇచ్చేసి వదిలే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే మొన్న లూసిఫర్ సినిమా L2 ఎంపురాన్లో కూడా క్లైమాక్స్లో కొత్త పాత్ర ఎంటర్ అవుతుంది. అంటే ఆ పాత్ర ఎవరో కాదు, అంటే ప్రీక్వెల్గా ప్లాన్ చేసుకుని మోహన్ లాల్ కొడుకునే ఆ పాత్ర ద్వారా ఎంటర్ చేయించారు అక్కడ. అంటే అది ప్రీక్వెల్గా అసలు అప్పుడు బాంబే వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎలా వచ్చాడు, ఇంత పవర్ఫుల్గా ఎలా ఎదిగాడు అని చెప్పడం కోసం అటు చేశారు. ఇప్పుడు ఓజీ కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు, కూడా ప్రీక్వెల్గా ప్లాన్ చేసుకున్నా చేయొచ్చు, సీక్వెల్గా ప్లాన్ చేసుకున్న వారసుడి కింద పెట్టుకుని చేసుకోవచ్చు. ప్రతి సినిమాకి ఒక లీడ్ వదులుతున్నారు కాబట్టి అట్లా ఏమన్నా చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈయన బిజీగా ఉంటారు కాబట్టి అట్లాగో, కాబట్టి తన వారసుడిగా వాళ్ళ అబ్బాయికి ఒక కెమెరా ఫీర్ పోగొట్టడానికి కానీ, లేకపోతే ఆ తర్వాత కంటిన్యూషన్ కోసం కూడా చేయొచ్చు. అయితే బయట అఫీషియల్గా ఇది ఏం రాలేదు, ఇది మన ఊహాగానాలే తప్పితే అకీరానందన్ సినిమాలో రావడం పక్క. కాకపోతే ఏ సినిమా ద్వారా వస్తారు, ఎలా వస్తారు ఏంటి అనేది తెలియదు. అవును. సో ఓవరాల్గా పవన్ ఫ్యాన్స్కి ఇదంతా ఫీస్ట్ అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే 3 నెలల వ్యవధిలో 2 సినిమాలు రిలీజ్ కావడం, అంటే ఓజీ రిలీజ్ సెప్టెంబర్ అనుకుంటున్నారు, జూన్లో ఈ సినిమా ఉంటుంది కాబట్టి 3 నెలల గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా ఒక మంచి వార్తే. ఇక ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత కొంత ఆయన రిలాక్స్ అవ్వచ్చు కూడా.
కాబట్టి ఈ 2 సినిమాలు పూర్తి చేసి పనిలో ఆయన ఉన్నట్టుగా సమాచారం. సో హరిహర వీరమల్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ఓజీ కావచ్చు, రెండింటిపైన దేని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తారు? హరిహర వీరమల్లుకి ఎట్టగో ఇంకో పార్ట్ ఉంటుంది కాబట్టి హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో ఉన్న సినిమా కాబట్టి అది దాని పరిధి కూడా పెద్దది. మీకు ఓజీని ప్యాన్ ఇండియా సినిమాగా చెప్పలేం, కానీ హరిహర వీరమల్లు అనేది ఖచ్చితంగా ఔరంగజేబు కాలం నాటి స్టోరీ కాబట్టి ఆ వీరమల్లుకి ఔరంగజేబుకి ఉన్న క్లాషెస్ ఏమిటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. కాబట్టి భారీ అంచనాలు అయితే ఖచ్చితంగా దీని మీద ఉన్నాయి. అది పూర్తిగా మాస్ సినిమా. ఇది మాస్ పాత్ర కావచ్చు, ఇది పీరియడిక్ డ్రామా, అదేంటంటే గ్యాంగ్స్టర్ డ్రామా అదండి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం 2025 పెద్ద పండుగను మిగల్చబోతుంది అంటే ఏమంటారు? ఖచ్చితంగా. మరి ఇప్పుడు దాకా ఆయన సినిమాలో ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆయన రావడం కూడా ఫ్యాన్స్ ఖుషీనే, కానీ ఆయన ఒక మంచి 2 హిట్ సినిమాలు అందిస్తే అంతకన్నా వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. వాళ్ళు కోరుకునేది కూడా అదే. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి అయినా సరే ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేద్దామని ఆయన సంకల్పించుకున్నారు. ఆయన అదే పని మీద ఉన్నారు. కాబట్టి ఆయన హామీ ఇచ్చిన మేరకే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు షూటింగ్కి, బాంబేలో షూటింగ్కి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాంబే షెడ్యూల్తో సినిమా అయిపోతుందా లేదా దీంట్లో అఖీరా నందన్ ఒక మంచి పాత్రలో కనిపిపోతున్నారు, మీరు అన్నట్టు సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ జరగబోతుందా లేదా అనేది అయితే చూద్దాం. మరి నమస్తే. నమస్తే.